అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గమగస మగస మగస గస గస మగ. చాలా మంది దగ్గరికి వెళ్తే మేము కొంచెం ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి దగ్గర కూడా రానిచ్చేవారు కదా మమ్మల్ని ఎవరిని. అసలు నువ్వు బతకడానికి ఏం చేస్తూ ఉంటావు? నీ పని ఏంటి? బ్రతకడానికి అంటే ఒక పని చేస్తారు, అంటే ఏ పని ఉంటే ఆ పని. ఒకరోజు చెట్ల పని అయినా లేకపోతే ఒకరోజు ఆగితే కానీ కూలి పని ఏదైనా ఉంటే మాకు తెలియదండి అప్పటి వరకు. సడన్ గా వెళ్ళి అక్కడ కూర్చుంటే ఒరే సార్ నువ్వు ఆడిషన్ రౌండ్కి సెలెక్ట్ అయ్యావు. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన వారేడా, వాజీ 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 రే నా శివాజీ. చిన్నప్పటి నుంచి చాలా కోరిక పాటలు పాడాలి, నేను కూడా టీవీలో కనిపించాలి అన్న చాలా ఆశ ఉండేదండి. ఈ పేటకు నేనే మేస్త్రీ, ఓయి రబ్బా ఓయి రబ్బా ఓయి రబ్బా రోయ్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో గుడిగెత్తింది భూమి, ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నాడు రవికిరణ్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేసిన రవికిరణ్ ఇక్కడే నిత్య వేతన కూలిగా ఉంటా ఉన్నాడు. పొట్ట కూటు కోసం ఏదో పని చేస్తూ ఉండే రవికిరణ్ ఈ ఈవెంట్ కి వెళ్ళడానికి ఎంత శ్రమ పడ్డాడు, అసలు పాట మీద ఆయనకి ఎలా మక్కువ కలిగింది అంద ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పు కిరణ్, ఏంటి పాట మీద నీకు అంత అభిమానం? అంటే చిన్నప్పటి నుంచి పాట అంటే చాలా ఇష్టం సార్. అది ఎలా అంటే మామూలుగా దారిలంట మామూలు బయట పాడేవాళ్ళని చూసి టీవీలోనే ఇలాంటి అట్లా అన్నింటిలో చూసి ఆ పాట అంటే చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్గా అలాగా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది సార్. దానివల్ల ఇంకా అలాగ పాటలు పాడుతూ ఏంటి ఎలాంటి పాటలు పాడేవాడు? ఏంటి ఓ పాట పాడు. సుక్కల్లేతో చావే ఎన్నెల్లే కాసావే, ఏడబోయావే ఇన్ని ఏళ్ళ సుక్కల్లో నిన్ను నే వెతికానే, ఇన్ని ఏళ్ళ సుక్కల్లో నిన్ను నే ఎతికానే, సుక్కల్లేతో చావే ఎన్నెల్లే కాచావే, ఏడబోయావే. అసలు నువ్వు బతకడానికి ఏం చేస్తూ ఉంటావు? నీ పని ఏంటి? బ్రతకడానికి అంటే ఒక పని చేస్తారు, అంటే ఏ పని ఉంటే ఆ పని. ఒకరోజు చెట్ల పని అయినా లేకపోతే ఒకరోజు ఆగితే కానీ కూలి పని ఏదైనా ఉంటే ఏ పని మాకు ఇదిగా ఉంటే ఆ పని చేస్తుంటాం. మధ్య మధ్యలో ఈ పాటల ప్రోగ్రామ్స్ ఏమైనా ఎవరైనా పిలిస్తే కనుక ఆ పాటలు కూడా పాడడానికి వెళ్తాం సార్. అంటే ఏంటి శ్రమను మర్చిపోవడానికి పాట పాడుతుంటావు ఈ పనిలో ఉన్నప్పుడు? అంటే మ్యాక్సిమం పాట ఎప్పుడు నాతోనే ఉంటుంది సార్. ఇదిని మర్చిపోవడానికి కొంచెం అలాగెళ్ళి ఆ పాట పాడుకుంటుంటే కొంచెం మనసు కొంచెం ప్రశాంతంగా ఇబ్బంది అనిపించకుండా ఉంటారు సార్. ఈ కాంపిటీషన్కి వెళ్ళగలరు తెలుగు ఇండియన్ ఐడల్. ఈ కాంపిటీషన్కి అయితే కనుక సార్ ఎప్పటి నుంచో, అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా కోరిక ఎలా వెళ్ళాలి, పాటలు పాడాలి, నేను కూడా టీవీలో కనిపించాలి అన్న చాలా ఆశ ఉండేదండి. కాకపోతే నా స్తోమత సరిపోదేమో అనేసి అలా ఉండిపోయేవాడిని. కానీ అంటే నాకు రూటు ఇలా ఇలా వెళ్తే ఇది మనకి ఇది ఉంటుందేమో అని చెప్పేవాళ్ళు నాకు లేరు సార్. ఫైనల్గా ఏమైందంటే తునిలో మార్కెట్ రాంచిపేటలో శ్రీ శ్రీ సాయి సంగీత కళాశాల అనేసి, శ్రీ శారద సాయి సంగీత కళాశాల అనేసి ఒక మాస్టర్ అమీనా సాహిబ్ గారు అనేసి ఒక టీచరు ఒక ఆయన ఉన్నారు సార్. ఆయన ఈ బయట వెళ్తుంటే మ్యూజిక్ సంగీతం అని నేర్చుకుంటే బాగుంటుంది, సంగీతాన్ని నేర్చుకుంటే బాగుంటుంది అని ఇంకో పైకి వస్తామని చెప్పేవాళ్ళు తప్ప, నువ్వు ఎలా వెళ్ళాలో పలానా దగ్గరికి వెళ్తే నీకు వీళ్ళు చెప్తారు, ఇది చెప్తే నీకు నీ నీ పాటకి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేవాళ్ళు నాకు ఎవరు దొరకలేదు సార్.
పనులుగా తిరిగాను. చాలా మంది దగ్గరికెళ్ళాను. వెళ్తే మేము కొంచెం ఎస్సీ కమ్యూనిటీకి చెందినోళ్ళం కాబట్టి దగ్గర కూడా రానిచ్చేవారు కాదు మమ్మల్ని ఎవరిని. దగ్గర రానివ్వకుండా ఏదో అలాగా తర్వాత రామ్మా, అది రామ్మా, ఇది రామ్మా అనేసి మెట్ల దగ్గర నిలబెట్టడం. బయట నుంచే మాట్లాడేసి వచ్చేయడం ఎలాగంటే ఇంక మొత్తానికేంటంటే కొంచెం ఇంకా ఇంక జీవితం ఇంతేనేమో అనేసి అలాగ మనసిరిగిపోయి అలాగా మామూలుగా బయట తిరిగేవాళ్ళం. సడెన్‌గా ఒక ఆయన ఏం చేశారంటే ఇలాగ తుల్లో శ్రీ సాయి శారద సంగీత కళాశాల ఒకటుంది. ఆయన దగ్గరికెళ్ళి ఒకసారి ప్రయత్నించు. ఆయన నీకు ఖచ్చితంగా నేర్పిస్తారని నమ్మకం ఉంటే నేర్చుకుంటూ సార్ దగ్గరికెళ్ళానండి. సార్ దగ్గరికెళ్ళి "సార్ నమస్తే అండి. ఇలాగ నా పేరు రవికిరణ్ సార్. ఇలాగ నేను పాటలు పాడుతుంటానంటే దేనికొచ్చావంటే ఇలాగ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాను సార్" అంటే సరే అయితేని రా అనేసి చెప్పారు సార్. చెప్పిన దగ్గర నుంచి అసలు ఏమవుదాం అనుకుంటున్నాం అంటే నాకు ఒక్కసారన్నా టీవీలో కనిపించాలని ఆశ సార్. ఎందుకంటే నేను ఎక్కడికెళ్ళినా ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు. నాకు అవ్వట్లేదు, కుదరట్లేదు. ఎవరు దగ్గర రానివ్వట్లేదు సార్ సంగీతం నేర్చుకుంటానంటే. ఆవిడైతే "నువ్వు రా" నేనన్న తర్వాత ఒక 3 మంత్స్ వెళ్ళాను సార్. డబ్బులు కూడా తీసుకోలేదండి ఆయన. డబ్బులు కూడా తీసుకోకుండా కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఆయనే దగ్గర కూర్చొని ప్రతి విషయం ఇది ఎలా కాదు, ఇలాగా, అది ఎలా కాదు, ఇలా ఎలా పాడాలి, ఎలా చేయాలని ప్రతి విషయం ఆయన నేర్పించారు సార్. సడన్‌గా అప్పుడే ఇండియన్ ఐడల్‌లో ఆడిషన్ పడ్డదని ఆయనకి తెలిసింది సార్. నాకే తెలియకుండా ఏం చేశారంటే వీడియో షూట్ చేశారండి. నేను పాడమనేసి వీడియో షూట్ చేసి ఆ గ్రూప్‌లో యాడ్ చేశారండి సార్. ఏంటిది ఆ వీడియో? ఏం పాట పాడావు ఆ వీడియోలో? అప్పుడు ఆహ్, అది 'వచ్చాడే సామను' 'భరత్' అని నేను సినిమాలోది మహేష్ బాబు గారిది. ఆహ్, ముసలి తాత ముడత మొఖం మురిసిపోయేనే గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయేనే రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళ గంట రంగరంగ సంబరంగ మోగెనే వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో గుడిగెత్తింది భూమి ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తిచ్చే హామీ కత్తి సుత్తి పలువు పార తీయండి మన కష్టం చుక్కలు కుంకుమ బొట్టుగా పెట్టండి అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మన ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కళ్ళు తెరిచిన నవరాత్రి ఇన్నాళ్ళ చమ్మ చీకటి తెలవారే సమయం కుదిరి వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తిచ్చే హామీ ఈ పాట పాడింది సార్ అందులో. ఆ తర్వాత ఏం చేయి? ఆ తర్వాత కార్తిక్ గారు, తమన్ గారు అదే ఈ వీడియోని ఎవరు పంపించారు? ఎక్కడికి పంపించారు? ఈ వీడియో వచ్చి ఆడిషన్‌కి ఒక గ్రూప్ యాడ్ చేశారు సార్. అప్పటి వరకు నాకు తెలియదు సార్ గ్రూప్‌లు అవి ఉంటాయి అలా అనేసి. ఆ గ్రూప్ యాడ్ చేసి సార్ ఏం చేశారంటే గ్రూప్‌లో పెట్టారండి. గ్రూప్‌లో పెడితే సడన్‌గా ఏమన్నారంటే నాకు తెలీదండి అప్పటి వరకు. సడన్‌గా ఎళ్లి అక్కడ కూర్చుంటే ఒరేయ్ నువ్వు ఆడిషన్ రౌండ్‌కి సెలెక్ట్ అయ్యావు. నువ్వు ఇలా వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్‌లో ఆడిషన్ ఉంటదని సార్ చెప్పి ఆయనే అక్కడికి పలానా దగ్గర అడ్రస్ అన్నీ చెప్పి పలానా దగ్గరికి వెళ్ళండి అనేసి నన్ను పంపించారు సార్. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జడ్జి ఒక ఆయన వచ్చారు సార్. వచ్చి మీకు ఏమేమి వచ్చు అనేసి అన్నీ అడిగారు సార్. అన్నీ అడిగిన తర్వాత ఒక 6 పాటలు మేము సెలెక్ట్ చేసుకొని ఆయనకి లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్‌లో 6 పాటలు అడిగితే పాడిన తర్వాత వాళ్ళని బాగుంది, బాగా పాడారు అనేసి మళ్ళీ నేను సెపరేట్‌గా ఒక దగ్గర కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి తీసుకొచ్చిన తర్వాత మీరు స్టూడియో రౌండ్‌కి సెలెక్ట్ అయ్యారు. మీరు హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. రాగలుగుతారా అనేసి చెప్పారు సార్. వస్తాను సార్ అనేసి వచ్చి మా గురువుగారికి చెప్పానండి. గురువుగారు చెప్తే నేను ఎలా పాడాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా నిలబడాలి ఏంటంటే ప్రతి ఒక్క విషయం ఆయనే నాకు నేర్పించి అక్కడ పంపించారు సార్. పంపించి స్టూడియో రౌండ్కి వెళ్ళిన తర్వాత స్టూడియో రౌండ్లో కూడా 2 పాటలు ఇచ్చారండి అక్కడ. ఆ 2 పాటలు పాడాను. ఏంటి ఆ 2 పాటలు? ఈ వచ్చాడే స్వామి ఎదుట నిలిచింది చూడని వాన సినిమాలో ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిమింది నేడు చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుందే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. ఈ పాట ఇప్పుడు ముందు పాడిన వచ్చాడే స్వామి పాడితే వాళ్ళందరూ క్లాప్స్ కొట్టి చాలా బాగా పాడాం అనేసి వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు సార్. అక్కడ కొంతమంది సార్స్ వాళ్ళందరూ ఒక దగ్గర తీసుకెళ్ళి అసలు ఏం చేస్తావు ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నారు సార్. కనుక్కున్న తర్వాత సరే మీరు వెళ్ళండి మీ దగ్గరికి మేము వస్తాం అనేసి వచ్చి ఒక 6 days ఊర్లోనే ఉండి మొత్తం ఇక్కడ సంబంధించిన నా బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్ని తెలుసుకొని ఎంక్వైరీ చేసుకొని అన్నీ ఓకే అయిన తర్వాత అప్పుడు స్టూడియో రౌండ్కి వరకు వెళ్ళాను సార్. స్టూడియో రౌండ్కి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ సెలక్షన్స్ జరిగినాయి. ఆ సెలక్షన్లో ఫస్ట్ ఆడిషన్లో స్టూడియో రౌండ్ అయిన తర్వాత ఇంకొక రౌండ్ ఉందండి. ఆ రౌండ్ పాడిన తర్వాత వాళ్ళు మేము కాల్ చేస్తాం వెళ్ళండి అన్నారు. తర్వాత పాడిన తర్వాత స్టూడియోలో కూడా పాడిన తర్వాత తమన్ గారు, గీతా మాధురి గారు, నెక్స్ట్ టైం వచ్చి కార్తిక్ గారు అండి. కార్తిక్ గారు కూడా చాలా మంచి కామెంట్ చేశారు సార్. మీ వాయిస్ చాలా బాగుంది, మీ ప్రొనౌన్సియేషన్, మీరు పాడే విధానం, వాయిస్ కూడా పంచి చాలా బాగుందని. గీతా మాధురి గారు అయితే 500 అడ్వాన్స్ ఇచ్చారు సార్. దేనికి? నేను ఇక్కడ నుంచి ఏమన్నా ఈవెంట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను పిలుస్తాను, మీరు మా ప్రోగ్రామ్కి రావాలనేసి ఒక 500 రూపాయలు స్టేజ్ మీదే అడ్వాన్స్ ఇచ్చారు సార్. నెక్స్ట్ టైం వచ్చి తమన్ గారు కూడా చాలా మంచి వాయిస్, చాలా బాగా పాడుతున్నావు, నీ పరిస్థితి అంతా మేము చూసాము, చాలా మీరు ఖచ్చితంగా మంచి సింగర్ అవుతారనేసి ఆయన కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు సార్. చాలా ఆనందం అనిపించింది ఆ స్టేజ్ మీద. అసలు వెళ్ళినప్పుడు నువ్వు బ్యాగ్ ఏదో కూడా పట్టుకుని వెళ్ళిపోయావు అని ఏదో అప్పుడు టీవీలో కూడా చూసాం. ఏం జరిగింది అసలు అది? అది ఏం జరిగిందంటే సార్, నాకు హైదరాబాద్ అంతగా తెలియదు సార్. హైదరాబాద్ వెళ్ళకపోతే సడన్గా ఏమైందంటే నైట్ ఇక్కడ బస్ ఎక్కాను సార్. మా సారే దగ్గరుండి ఇలాగ వెళ్ళాలి పలానా ప్లేస్ అనే అడ్రస్ అన్నీ ఆయన చెప్పి పంపిస్తే నాకు అక్కడ ఎవరో పరిచయం లేక సడన్గా ఈ నైట్ బయలుదేరిపోయాను కదా సార్. ఉదయం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడానికి ఉదయం 10 అయిపోయింది సార్. నేను 7 గంటలకు ఉండమన్నారు నన్ను అక్కడ స్టూడియోలో. 7 గంటలకు ఉండమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సార్. అక్కడ తెలియక అక్కడ ఆటో ఒక ఆయన అడ్రస్ అడిగి ఆటో తీసుకుని వెళ్ళిపోయి డైరెక్టర్ బ్యాగ్ అడిగినప్పుడు అప్పటికే ఆడిషన్ స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయిపోతే నాకు అక్కడ ఎవరు తెలియని మనుషులు, అక్కడ ఎవరో తెలియని ప్లేసు, నాకైతే కొత్తగా ఉంది అదంతానే. ఏం చేయాలన్నా ఒక ఆయన అడిగితే టైం లేదనేసి రవికిరణ్ అంటే ఇక్కడికి వీడియో అదే ఏవి తీయడానికి వచ్చిన మేడం ఆ మేడంని కలిసాను. వచ్చారా అయితే మేము అనేసి ఒక ఆయన చెప్తే ఈ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలియదు సార్. అక్కడ అందరూ జనం కదా, నాకు తెలియక బ్యాగ్ పట్టుకొని ఇంక డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోండి స్టూడియోకి తీసుకెళ్ళిపోయాను. బ్యాగ్ పెట్టుకుని నేను డైరెక్ట్గా స్టూడియోలోకి వెళ్ళిపోయాను సార్. స్టూడియోలో అయితే అక్కడ కూడా ఎవరో తెలియదు. ఆ కెమెరామెన్ అంతా స్టూడియోలో ఏదో ఇదిగా ఉంది. ఇంక బ్యాగ్ తెలియక మీరు నెక్స్ట్ కంటెస్టెంట్ మీరే అనుభూతికి నేను బ్యాగ్ పెట్టుకుని డైరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. స్టేజ్ మీదకి వెళ్ళిపోతే తమన్ గారు అడిగాను, అదేంటి బ్యాగ్ పెట్టుకుని వచ్చావు అంటే, సార్ ఇలా నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సార్, దానివల్ల నేను బ్యాగ్ నాతో ఉండిపోయింది సార్ అనేసి తమన్ గారికి కూడా విషయం చెప్పానండి. తమన్ గారి పాటలు చాలా చూస్తా నువ్వు పెరిగావు కదా, ఒకసారి ఆ తమన్ గారిని చూడగానే ఎలా ఫీల్ అయ్యావు? సడన్ గా నేను అసలు ఆ ప్లేస్ చూడబోతుగా నాకు చాలా ఇదైపోయింది సార్. చాలా పర్ఫార్మెన్స్ అయినంత వీళ్ళందరూ కామెంట్స్ ఇచ్చిన తర్వాత ఆ ఏడుపు వచ్చిందండి. బాగా చాలా ఏడ్చాను. ఎందుకంటే నేను అసలు చూస్తాను అనుకోలేదు ఆ పరిస్థితిని. టీవీలో కనిపించాలి 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 ఒక ఆశ తప్ప అది ఎలాగెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో సడన్ గా వెంటనే జరిగిపోయింది కదా సార్. ఈ ఆడిషన్ రౌండ్ వెంటనే అయిపోయింది. నెక్స్ట్ టైం వచ్చి నేను డైరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఇదైపోవడం చూసిన వెంటనే నాకు చాలా ఏడుపు వచ్చి నాకు అదొక షేకింగ్ టైప్ వచ్చి చాలా ఇదైంది సార్. కానీ ఒకటి చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. వాళ్ళందరినీ చూడబోతుకే తమన్ గారిని, గీతామాధ గారిని టీవీలో చూడడం తప్ప నేను ఎప్పుడు కార్తిక్ గారు అయితే దగ్గరకు వచ్చి గోల్డెన్ కార్డ్ ఇచ్చారండి. చాలా హ్యాపీ అనిపించిందండి ఆ టైంలో. తమన్ గారి మ్యూజిక్ లో వచ్చింది ఒక పాట పాడు. నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవు చూడే నా కళ్ళు, ఆ చొక్కులనెల్లా పట్టుకు వెళ్ళకు దయలేదా అసలు, సామజవర గమన ఇది చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్నవదని చెప్పగలనా. ఆ పాట అంటే బాగా ఇష్టం తమన్ గారిది. అదొకటి డిస్కో రాజాలో ఇంకొక పాట ఉంటుంది సార్, అది నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నాను, బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నాను, భాషంటూ లేని బావారేవు నీ చూపులు కలపనా. ఆ పాటను కూడా నాకు చాలా ఇష్టం. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఆ పాట, అది కూడా చాలా ఇష్టం సార్ పాట తమన్ గారి మ్యూజిక్ లో. అసలు నువ్వు పాటగాడు అని మీ ఊళ్ళో ఎవరు గుర్తించారు ముందు నువ్వు బాగా పాడుతున్నావు ఎవరు? ఫస్ట్ మా అమ్మగారు
ఆ తర్వాత మా బంధువులు, నెక్స్ట్ ఏంటంటే ఇగో మా తమ్ముడు ఒక అబ్బాయి, ఇలా వీళ్ళందరూ అంటే చిన్న చిన్న కార్యక్రమం అయినప్పుడు మామూలుగా పాడుతూ ఉండేవాడిని సార్. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాగా పాడుతున్నాం, బాగా పాడుతున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత దేవుడి దేవాల ఈ కొంచెం అలాగా వాళ్ళని పరిచయాలు పెంచుకొని బ్యాండ్లని, చిన్న చిన్న ఆర్కెస్ట్రాలని వీటిలో పాడుతుంటే అందరూ చాలా బాగా ఇది నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా బాగా పాడుతున్నాడు, బాగా పాడుతున్నాడు అని చాలా ఇది ఉంది సార్. బాగా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ ఆ విషయంలో. తెలుగు ఇండియన్ ఐడల్ ఓకే. తర్వాత వేరే కాంపిటీషన్ కి దేనికి వెళ్ళినట్టున్నారు? మొన్న సండే జీ సరిగమపాకి వెళ్ళాను సార్. జీ తెలుగులో టెలికాస్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను. ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు కూడా చాలా బాగా జడ్జి, ఆయన పేరేమో తెలియదు కానీ సార్, స్కేల్స్ అన్ని మార్చి ఫస్ట్ వెళ్ళిన వెంటనే ప్రభాస్ గారు పాట ఒకటి పాడాను సార్. పాడిన వెంటనే దాన్ని స్కేల్ మార్చి ఒక 2-3 స్కేల్ మార్చి పాడమన్నారండి. పాడాను సార్. పాడితే వేరే పాట అడిగారండి. వేరే పాట కూడా పాడాను సార్. తర్వాత ఇంకొక సాంగ్ అడిగారు సార్. అది కూడా పాడానండి. పాడిన తర్వాత ఓకే, వెరీ గుడ్, మీరు ఇంకా కొంచెం ఎక్కువ పాటలు ప్రాక్టీస్ చేసుకోండి, మేము కాల్ చేస్తాం మీకు, మీరు అనేసి చాలా పాజిటివ్గా మాట్లాడారు సార్. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన వారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన వారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి ఎదలో దేవుడిలా కాపై ఉంటావా. నీ అడుగులకే మడుగులు వత్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతోనే నువ్వు ఉండాలయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతోనే నువ్వు ఉండాలయ్యా. ఈ పాట పాడాను సార్. ముందు దాన్నే ఒక 2-3 స్కేళ్ళు మార్చారండి. మార్చి ఈ స్కేల్లో పాడు, ఇంకో స్కేల్లో పాడు, ఇంకో స్కేల్లో పాడాను. అలాగా చాలా ఇచ్చిన తర్వాత బాగా పాడారు, మేము మీకు కాల్ చేస్తాం అనేసి చెప్పారు సార్ ఆయన. పాట ఆట అన్నది కూడా రెండు కవల పిల్లలు లాంటివి కదా. పాటేనా డాన్సింగ్ లో కూడా ఏమన్నా పరిమితం? డాన్స్ నేను రాదు సార్, నేర్చుకోలేదు. డాన్స్ కూడా అంత ఇది లేదు సార్. పాట అంటే కనుక వచ్చు సార్ నాకు. అసలు నువ్వు తొలిసారి చూసిన సినిమా ఏంటి? అందులో ఏ పాటను నువ్వు ప్రాక్టీస్ చేసావు? ఫస్ట్నే అంటే అప్పుడు పాటలు తెలియవు కానీ మామూలుగా చూస్తే వినడం తప్ప, సినిమా చూసి నేర్చుకున్న పాట అయితే కనుక శివాజీ సినిమా సార్. శివాజీ సినిమాలో చూసి ఆ వాజీ వాజీ పాట అప్పుడు ఏం చేసేవాడిని అంటే ఇప్పుడు రావట్లేదు కానీ అప్పుడు లేడీ వాయిస్ పాడేవాడిని ఎక్కువ. లేడీ వాయిస్ పాడటం వల్ల ఆ పాట బాగా ఇష్టం అనమాట. అందులో మువ్వల్లే నవ్వులు నవ్వులు అన్న పాట ఉంటుంది కదా సార్. ఆ పాట ఫస్ట్ నేను ఇది చేసింది అది. నెక్స్ట్ ప్రాక్టీస్ చేసింది. నెక్స్ట్ అప్పుడు ఆ లేడీ వాయిస్ పాడటం వల్ల ఈ చంద్రముఖి సినిమాలో వారాయన పాట ఉంది సార్, అది పాడివ్వండి. లేడీ వాయిస్ పాడు. ఇప్పుడు లేదు సార్, పోయిందండి. అంటే కొంచెం ఇది పెరిగి కొద్దీ వాయిస్ పోతుంది సార్. అది అలాగే ఫీమేల్ వాయిస్ పోయింది, ఇంకా మెయిల్ వాయిసే ఇంకా అలాగా పాడుతున్నాను సార్ ఇప్పుడు ప్రజెంట్. శివాజీ సినిమాలో ఆ పాట. మువ్వల్లే మువ్వల్ మువ్వల్ నవ్వల్లే పువ్వుల్ పువ్వుల్, నా తీయని ఆశక పూల జడి, నీ పావన్యానికి బొత్తుబడి, నీ కాటుక కళ్ళకు జారుబడి, ఇది పడి పడి లేపితే పైనబడి. వాజీ 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 రా రే నా శివాజీ, వాజీ 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 రా రే నా శివాజీ. ఆ పాట ఒకటే. చంద్రముఖిలో వారాయ్ ఒకటే. వారాయ్ నాను తేడి மஞ்சமே நானிடன் என்னயம் కైకుడే పోయగం తోలిమే పార. ఆ పాట ఒకటి పాడివ్వండి సార్. అప్పుడు ఎక్కువ ఆ పాటల దగ్గర నుంచి కొంచెం అందరికి తెలియడం మొదలుపెట్టింది. అలాగే చిన్న చిన్న ప్రోగ్రాంకి వెళ్ళడం, ఆ పాటలు పాడుతుండేవాడిని సార్. ఏ సింగర్ అంటే నీకు ఇష్టం? ఏ వాయిస్ అయితే నీకు చాలా నీ గొంతులో ఇమిడిపోతుంది? నాకు ఎక్కువ అంటే మామూలుగా వింటూ ఎక్కువ శాతం అంటే మ్యూజిక్ తెలియకుండా ఈ పాటలు నేర్చుకున్న వాళ్ళందరికంటే బాలసుబ్రహ్మణ్యం పాటలు
జేసుదాస్ గారి పాటలు బాగా ఇష్టపడతాం సార్. కాకపోతే ఏంటంటే నాకు అనురాగ్ కులకర్ణి గారి పాటలంటే ఆ వాయిస్ నాకు సెట్ అవుతుంది సార్. ఈ 'వచ్చాడే స్వామి' ఇది ఈ పాటలు అంటే కొంచెం అంటే వాయిస్‌కి కరెక్ట్‌గా అనిపిస్తది. ఆ పాటలు పాడడం వల్ల అంటే వాయిస్ సేమ్ అలాగే ఉందనేసి అనడం వల్ల ఆ పాటలు ఎక్కువ నేను తీసుకొని పాడుతూ ఉంటాను సార్. ఇప్పుడు నువ్వు పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు, అవును ప్రతి పాట ఫుల్గా పాడుతూ ఉంటావు, హ్మ్. అంత జ్ఞాపక శక్తి ఉంటుంది కదా. అసలు ఏం చదివావు నువ్వు అసలు? నేను చదువుకోవడం అయితే గనక 10థ్ క్లాస్ వరకు చదువుకున్నాను సార్. అంటే మా నాన్నగారు లేరు. మా చిన్న వయసులోనే చనిపోవడం వల్ల నాకు ఇంకా చదువుకి ఇంట్లో పరిస్థితులు అన్నీ మేము ముగ్గురు అన్నదమ్ములం సార్. ఒక చెల్లి కూడా చిన్న వయసులోనే చనిపోయింది సార్. కొంచెం తనకి హెల్త్ ఇష్యూస్ వల్ల బాలేదు. చనిపోవడం వల్ల ఇంక నాకు చదువు ముందుకెళ్ళలేదు సార్. కాకపోతే పాట అనేదేంటంటే ఇష్టం కాబట్టి ఒక అంటే ఎక్కువ సార్లు వింటా ఉంటాం సార్. ఆ పాట నేనేం చేస్తానంటే ఒక పాట పెట్టుకొని ఒక 30 సార్లు, ఒక 40 సార్లు, ఒక 50 సార్లు నచ్చిన పాట ఏదైనా ఉందంటే అది పెట్టుకొని అలాగే వింటూ ఉండడం వల్ల అలాగే దాంతో పాడుతూ ఉంటాం కదా సార్. దానివల్ల గుర్తుండిపోతుంది సార్ పాట. ప్రధానంగా ఉత్తరాంధ్రగా వచ్చేటప్పటికి ఎక్కువ జానపదాలు ఎక్కువ ఇదిగా ఉంటుంది. మరి జానపదం వైపు ఏమి ప్రాక్టీస్ చేయలేదు? జానపదం అంటే నాకు నా సొంతంగా రైట్ చేసుకోవడం నాకు తెలీదు సార్. ఎవరైనా పాడినయి ఉన్నాయంటే నాకు నచ్చిందంటే గనక ఆ పాట ఇప్పుడు మన సింగర్ రమణ అనేసి ఒకాయన అది 'పల్సర్ బండి', 'నాది నక్లీస్ గొలుసు' ఇలాంటి పాటలు ఏమైనా మనకు నచ్చాయంటే గనక అది ప్రాక్టీస్ చేసి పాడతాను సార్. ఇదే నాది నక్లీస్. నీ పక్కన పడ్డాది లేదు చూడోలే పిల్ల నాది నక్లీసు గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడోలే పిల్ల నాది నక్లీసు గొలుసు, మీ మామగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, మామగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, మీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మరమల్లెలు తెచ్చేటి వేళ, నాది 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 నక్కిలీసు గొలుసు. ఆ పాట అలా నేను మ్యూజిక్ మాస్టర్ అమీన్ షేక్ ఫ్రమ్ తునండి. తుని శ్రీ సాయి శారదా సంగీత కళాశాల. ఈరోజు మనకేంటంటే మన ఇండియన్ ఐడల్‌కి సెలెక్ట్ అయినటువంటి మన రవి గురించి ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. రవి మనకేంటంటే ఇక్కడికి ఎలా వచ్చాడు అంటే ఇక్కడ నన్ను చేర్చుకుంటారా? చేర్చుకోరా? అసలా అతనికి సంగీతం నేర్పిస్తారా? నేర్పించరా? అనేటువంటి డౌట్‌తో వచ్చాడు. ఆ డౌట్ ఏమీ లేకుండా నేను మొదటిసారిగా పైకి పిలిచి ఆహ్, "ఏంటమ్మా నీ ప్రాబ్లమ్ ఏంటి? నువ్వు ఏ ఏమవుదాం అనుకుంటున్నావు ఏంటి?" అని అడిగితే ఇలాగా నేను మ్యూజిక్కు చాలా సంవత్సరాల నుంచి నేర్చుకుందాం అని అనుకుంటున్నానండి. బట్ నేర్చుకోలేకపోయాను అని చెప్పేసి చెప్పగానే, సరే నాకొక చిన్న కోరిక ఉందండి అని చెప్పాడు. ఏంటమ్మా అని అడిగితే ఇలాగా ఒక్కసారన్నా మా అమ్మగారి కోరిక మేరకు నేను టీవీలో కనబడేలాగా ఏమన్నా ఎప్పుడైనా నాకొక్క అవకాశం అన్నా వస్తదంటారా గురువుగారు అని అడిగాడు. అడగగానే వెంటనే ఇండియన్ ఐడల్ సెలక్షన్స్ పడ్డాయి. వెంటనే ఒక పాట పాడరా అని చెప్పేసి వెంటనే ఒక వీడియో తీసి ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌కి పంపించడం జరిగింది. వాళ్ళు చూసి వెంటనే సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలాగే ఏంటంటే ఇండియన్ ఐడల్‌లో ఆహ్, మొ మొట్టమొదటిగా ఆడిషన్ రౌండ్, ఫైనల్ రౌండ్ సెలెక్ట్ చేసుకొని స్టూడియో రౌండ్‌లో కూడా ఎంటర్ అయ్యి వాళ్ళొచ్చి ఇక్కడ ఏంటంటే విజువల్స్ అవి తీసుకొని చాలా గొప్పగా ప్రొజెక్ట్ అయ్యాడు. అందరూ కూడా శభాష్ అని మెచ్చుకున్నారు. అలాగే ఏంటంటే మా కళాశాలకు కూడా అతని ద్వారా ఎంతో పేరొచ్చింది. ఎందుకంటే అతను ఆహ్, పాడే విధానం అయితే అవ్వచ్చు గానీ, అలాగే అతను చాలా నమ్రత కలిగినటువంటి వ్యక్తి. వినమ్రుడుగా ఉంటాడు. ప్రతి మనిషిని కూడా కలుపుకొని పోయేటువంటి మంచి స్వభావం అతనిది. అందువల్లే ఏంటంటే గురువుల దగ్గర శిష్యులు నిలబడగలుగుతారు. ఆ మంచి క్వాలిటీస్ అయితే మాత్రం మన రవిలో ఉన్నాయి. అలాగే రవి ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా షోస్ కూడా అటెండ్ అయ్యాడు. చాలామంది మిలియన్ వ్యూస్ యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ రావడం, అతన్ని చాలామంది చాలా రకాలుగా ఎంకరేజ్ చేయడం, గీతామాధురి రూ. 500 ఇచ్చి తనని ఎంకరేజ్ చేయడం అనేది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. అలాగే ఏంటంటే 'జీ సరిగమప'లో కూడా ఈ మధ్య సెలెక్ట్ అయ్యాడు. సో, చాలా హ్యాపీగా ఉంది. అతను అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు ఈ సింగింగ్‌లో. చాలా కష్టపడుతున్నాడు. కష్టపడే స్వభావం, కష్టపడి పని చేస్తూనే ఇవన్నీ కూడా సాధిస్తున్నాడు.
నాకు కూడా యాజ్ ఏ గురువుగా చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఏంటంటే రవి ఇంకా ఉన్నత శిఖరాలని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, కళాకారుడికి కులం, మతం, పేద ధనిక తారతమ్యం ఉండదని ఈ మట్టిలో మాణిక్యం ఈ రవికిరణ్ నిరూపిస్తూ ఉన్నాడు. ఇప్పటికే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రవికిరణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనము కోరుకుందాం. కెమెరా వెంకటేష్తో కలిసి అరట్లకోట నుండి RTV కోసం వర్మ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.